విపక్షాలు మరొక కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. సిఈసిని తొలగించాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభలలో విపక్షాలు నోటీసులు ఇవ్వడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సిఈసిపై పార్లమెంట్ లో నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో దీని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలోని విపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించడానికి ప్రతిపక్షాలు పార్లమెంట్లోని ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. సిఈసిని తొలగించాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభకు విపక్షాలు అభిశంసన తీర్మాన నోటీసులు అందజేశాయి. విపక్షాలు అందజేసిన నోటీసుపై 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేశారు. అయితే సిఈసిపై పార్లమెంట్లో నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై పక్షపాతం, ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం వంటి 7 అభియోగాలను మోపాయి విపక్షాలు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభలకు అందించిన నోటీసుపై విపక్ష ఇండి కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు నోటీసుపై సంతకం చేసినట్టు తెలుస్తోంది. అలాగే కూటమిలో లేని ఆప్, మరికొంతమంది స్వతంత్ర ఎంపీలు కూడా సంతకం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు మరికొంతమంది సంతకం చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై మొత్తం 7 అభియోగాలను నమోదు చేశారు విపక్షాల ఎంపీలు. వాటిలో ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం వంటి పలు ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అనుసరించే ప్రక్రియనే అనుసరిస్తారు. ఈ ప్రక్రియ ప్రకారం ముందు పార్లమెంట్లోని ఉభయ సభల్లో సిఈసి తొలగింపు తీర్మాన నోటీసులు ఇవ్వాలి. అందుకోసం లోక్సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ఇచ్చేందుకు 50 మంది సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఆమోదం పొందాలంటే ఆయా సభల్లోని మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది హాజరై ఓటు వేసిన వారిలో కనీసం 2/3 వంతు మంది మద్దతివ్వాలి. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీసిచ్చి వాటిని సభల్లో అనుమతించే వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదుడు ఉంటారు. ఈ కమిటీ అభిశంసన కారణాలను విచారిస్తుంది. కోర్టు మాదిరిగానే సంబంధిత వ్యక్తులను విచారిస్తారు. సిఈసిపై వచ్చిన ఆరోపణలు నిజమని త్రిసభ్య కమిటీ ధృవీకరిస్తేనే అభిశంసన తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ తీర్మానం లోక్సభ, రాజ్యసభల్లో వేరువేరుగా మెజారిటీ ఎంపీల ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. ఓటింగ్లో పాల్గొనే ఎంపీల్లో 2/3 వంతు మంది తీర్మానాన్ని బలపరచాలి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాక అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత సిఈసిని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. పార్లమెంట్లో చర్చల సమయంలో సభ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి సిఈసి కూడా తనను తాను సమర్థించుకునే అవకాశం కల్పిస్తారు. తనకు తానుగా వైదొలుగుతున్నట్లుగాని సిఈసి ప్రకటిస్తే దానిని రాజీనామాగా పరిగణిస్తారు. అప్పుడు సిఈసికి పెన్షన్, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పార్లమెంటే సిఈసిని తొలగిస్తే మాత్రం ఆయనకు లభించే ఇతర ప్రయోజనాలు ఏవీ రావు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 2 రోజుల చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో మోజువాణి ఓటుతో సభ దీనిని తిరస్కరించింది. అయితే ఇప్పుడు సిఈసిని తొలగించేందుకు విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలకు నోటీసులు అందజేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిఈసిని తొలగించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో అందజేసిన నోటీసుల్లో ఆయనపై పలు ఆరోపణలు చేశాయి. అయితే తొలిసారి సిఈసిపై పార్లమెంట్లో నోటీసు ఇవ్వడంతో ఆయన్ను తొలగించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.